దివ్యాంగులకు సముచిత స్థానం దివ్యాంగ శక్తి పథకమని 40% పైగా వికలాంగత ఉన్నవారికి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరం ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ దివ్యాంగ శక్తి పథకం ద్వారా 40% పైగా వికలాంగత ఉన్నవారికి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించబడుతుందని, ఈ పథకం ఖర్చులను ప్రభుత్వం భరిస్తూ సక్రమ అమలు కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు మొత్తం 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇందులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయని, లగ్జరీ, సుదూర ప్రాంతాలకు వెళ్లే నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర బస్సుల్లో మాత్రం గతంలో ఉన్నట్లే 50% రాయితీ కొనసాగుతుందన్నారు. దివ్యాంగులను చిన్నచూపు చూడకూడదని, వారిని ఆదరించి గౌరవించాలన్నారు. వారికి కూడా సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సుమారు 12 లక్షల మంది దివ్యాంగుల్లో 2 లక్షల మంది మాత్రమే ఆర్టీసీ పాసులను ఉపయోగిస్తుండగా ఈ కొత్త నిర్ణయంతో మిగిలిన వారందరికీ భారీ ఆర్థిక ఊరట లభించనుందన్నారు. మన జిల్లాలో సుమారు 200కు పైగా బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుందన్నారు. రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏపీఐఏసీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ కలదిండి సుజాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళల కోసం స్త్రీశక్తి పథకం, ఇప్పుడు దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకం అమలు చేస్తున్నామన్నారు. అనంతరం దివ్యాంగులతో కలిసి కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు బస్సుల్లో ప్రయాణం చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, షబీనా బేగం, ఆర్టీసీ అధికారులు, గిరిధర్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. వారిని గురించి ఆలోచించి దివ్యాంగులకి డిఫరెంట్ ఏజెన్సీ గురించి ఆలోచించి ఈ ఉచిత బస్సు పథకాన్ని తీసుకురావడం ద్వారా వారికి మీ మీదున్న అపారమైన ప్రేమ, గౌరవం అంతా కూడా ఈ విషయం ద్వారా మీకు తెలియజేస్తున్నారు. మీకున్న అవకాశాలు, సొసైటీలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవడానికి మీ యొక్క ప్రయాణం, తర్వాత మీ యొక్క ఆధారంలో ఒక అడ్డంకి రాకూడదని చెప్పేసి అన్ని సభ్యంగా ఉన్న యువకులతో పాటు పోటీ జరుపు అన్ని రంగాల్లోకి ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ చక్కటి అవకాశాన్ని ప్రభుత్వం అందరికీ కూడా, దివ్యాంగులందరికీ కూడా కల్పించడం జరిగింది. మహిళలందరూ కూడా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు వినియోగించుకుంటున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా వారు కొన్ని లక్షల ప్రయాణాన్ని మన జిల్లాలో వినియోగించుకుని వారు అన్ని రంగాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో సహకారం చేస్తుంది వారికి. అలాగే ఈ రోజు దేవుడిని చిన్నచూపు చేసినప్పటికీ, కొన్ని ఇబ్బందులతో బాధపడుతున్నప్పటికీ మీకోసం ఎంతో సానుకూలంగా ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని మీ అందరికీ కూడా కల్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,76,000 మందికి ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం అందుకోబోతున్నారు. సభలో ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇందులోకి పురుషులందరూ కూడా దివ్యాంగ గురించి కూడా ఈ అవకాశాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో 285 బస్సుల్లో 220 బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణానికి ఉంటుంది. బస్సు రకరకాల బస్సులు ఉన్నాయి. సిటీ బస్సులు ఉంటాయి. సిటీ బస్సులు 12 రోజులు, అల్ట్రా 12 మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్సులు తెలుసుకుని ఈ బస్సులన్నింటిలో కూడా 100% పూర్తిగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంది. నేను ఇంకొకసారి చెప్తున్నాను. సిటీ బస్సులు, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్, వీటన్నిటిలో కూడా 100% మీరు ప్రయాణ రాయితీలు తీసుకోవడం జరుగుతుంది. ఏసీ డీలక్స్ బస్సులో 50% కన్సెషన్ ఉంటుంది. బ్లైండ్ మరియు మెంటలీ డిజేబుల్ పీపుల్ కి ఎస్కార్ట్ ఫెసిలిటీ కూడా, బ్లైండ్ అండ్ మెంటలీ డిజేబుల్ పీపుల్ కి ఎస్కార్ట్ ఫెసిలిటీ కూడా 50% రాయితీతో అందించడం జరిగిందనమాట. అంటే కేవలం ఈ పథకాన్ని దివ్యాంగులకు మాత్రం ఇచ్చి మిగతా వదిలేకుండా దాన్ని సంపూర్ణంగా విషయం అంతా కూడా అవగాహన చేసి ఈ స్కీమ్ రోల్ అవుట్ చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భాన
మీతోటి మేమందరూ నాయకులు అధికారులు అందరూ కూడా మీతోటి కలిసి ప్రయాణించడం జరుగుతుంది. కలిసి మీతోటి మంచి చెడు మాట్లాడుకోవడం జరుగుతుంది. మీ ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. మీతో ప్రయాణం చేసి తర్వాత అందరికీ కూడా ఎమ్మెల్యే గారి ఇంట్లో అంటే ఈ కేవలం మన ఒక్క భీమవరంలోనే కాదు, జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీల్లో అన్ని చోట్ల ఇక్కడ ఉన్న దివ్యాంగులందరికీ కూడా కొంతమందికి ఎమ్మెల్యే గారి ఇంట్లో కొంతమందికి అధికారులు ఏర్పాటు చేయడానికి అంత లోతుగా ఈ విషయాన్ని ఆలోచించి ఈ యొక్క ఆత్మహత్య దాన్ని ఎంతో రెస్పెక్ట్ చేసి ఈ కార్యక్రమం అంతా కూడా రూపకల్పించింది. కల్పించడం జరిగింది. ఈ రోజు మీతో పాటు మేము కూడా ప్రయాణం చేసి మీరు కూడా వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి మా ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టాలనే ఆలోచన కూడా చేయడం జరిగింది. వికలాంగులు దివ్యాంగులు అంటే వారి మీద పరిస్థితి ఎవరు చూడకూడదు, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ తోటి వాళ్ళుగా మన మనుషులు మన వాళ్ళు మన కుటుంబీకులు అనే భావంతో చూడాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో తక్కువగా చూడకూడదు, వాటిని గౌరవించాలి. ఆ గౌరవం చేయాలనే భావంతో మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దివ్యాంగులకు సమస్య స్థానం ఇవ్వాలని చెప్పి మన బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్రెడీ బస్సులో ముందే ఉంది. దివ్యాంగులకు కొన్ని సీట్లు విడుదల చేసి ఉంచుతారు. ఆ సీట్లు వాళ్ళు కూర్చుంటానికి అవకాశం. చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ అందరూ కలిసి ఈ రోజున దివ్యాంగుల యొక్క సంతోషమే లక్ష్యంగా చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అందరూ కూడా తెలియజేస్తూ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ రోజున 6,000 రూపాయలు కానివ్వండి, బడ్డీ బొమ్మలకు 15,000 రూపాయలు కానివ్వండి, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. అదొక్క ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది అనేది చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. గతంలో కూడా 500 రూపాయల నుంచి కానివ్వండి, 2,000 రూపాయల నుంచి కానివ్వండి, 3,000 రూపాయల వరకు కూడా దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత తెలియజేస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 6,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళకి సబ్సిడీ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నాం. త్వరలోనే బ్యాక్లాగ్ పోస్టులు కూడా దివ్యాంగులకి కూటమి ప్రభుత్వం తీయబోతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అందరూ కూడా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉగాది పండుగ చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లాలో 285 బస్సులు ఉంటే 220 బస్సుల్లో ఈ స్కీమ్ని దివ్యాంగులు ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాత సిస్టమ్ ప్రకారం ఓన్లీ 100% బ్లైండ్, 100% డెఫ్ వాళ్ళు, ఆర్థోపెడిక్ గా 40% ఉన్న వాళ్ళకి, మెంటల్లీ డిజార్డర్ 40% ఉన్న వాళ్ళకి మాత్రమే 50% రాయితీ ఉంది. ఈ స్కీమ్ సందర్భంగా 21 డిజబిలిటీస్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా ఫ్రీగా ట్రావెల్ చేసే దివ్యాంగ శక్తిని ప్రవేశపెట్టడం జరిగింది. కనుక మీరందరూ ముఖ్యంగా దివ్యాంగులు గవర్నమెంట్ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు మరింతగా ఆర్థిక పరిపుష్టి ఉన్నత స్థితికి